హలో వెల్కమ్ బ్యాక్ టు ఆల్. మనకు జియో నుంచి అయితే ఒక ఆఫర్ అయితే వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆ ఆఫర్ గురించి నేను ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఈ రోజు నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతున్నందువల్ల జియో వాళ్ళు అయితే ఐపీఎల్ ప్యాక్ కింద 49 రూపీస్కి 25 GB డేటా అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ ప్లాన్ అనేది ఎవరైతే యాక్టివ్ యూజర్స్ అంటే ఆల్రెడీ ప్లాన్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్లాన్ని రీఛార్జ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. యాక్టివ్ ప్లాన్ లేకపోతే మనకి ఈ ప్లాన్ని రీఛార్జ్ చేసుకోవడానికి అవైలబుల్ అయితే లేదు. కేవలం యాక్టివ్ ప్లాన్ ఏదో ఒక యాక్టివ్ ప్లాన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్లాన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ని రీఛార్జ్ చేసుకుంటే 25 GB డేటా వస్తుంది. అలాగే దీంతో పాటు జియో 444 ప్లాన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఈ 444 ప్లాన్ ఇంతకు ముందే కొద్ది రోజుల క్రితం అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 444 ప్లాన్ లోన మనకు 60 days వ్యాలిడిటీతో పాటు 100 GB డేటా కూడా వస్తుంది. అంటే 444తో ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 60 days వ్యాలిడిటీతో 100 GB డేటా మనకు జియో ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈ ప్లాన్ ని కేవలం 1 day వ్యాలిడిటీతో మాత్రమే జియో వాళ్ళు ఇవ్వడం జరిగింది. సేమ్ ఇదే ప్లాన్ ఎయిర్టెల్ యూజర్స్ కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే ఎయిర్టెల్ యూజర్స్ కి 20 GB డేటా మాత్రమే వస్తుంది. మామూలుగా అయితే మనం ఎయిర్టెల్ యూజర్స్ 49 రూపీస్తో ఎయిర్టెల్ యూజర్స్ రీఛార్జ్ చేస్తే మనకు 6 GB డేటా వచ్చేది. అది బేస్ ప్లాన్ ప్రకారం. అంటే మనం ఏదైతే ప్లాన్ రీఛార్జ్ చేస్తామో ఆ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ ప్రకారంగా 1 month అంటే 28 days మనకు ఉండేది. కానీ ఈ ప్లాన్ ని మనం 49తో రీఛార్జ్ చేస్తే ఇది 20 GB డేటా 1 day మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది.